హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే కర్బూజాతో జ్యూస్ చేసుకుందాము. అందులోనే కర్బూజాలో కోల్డ్ కాఫీ కూడా ప్రిపేర్ చేసుకుందాము. సో కర్బూజా చూడండి, ఇదైతే బాగా అంటే 90% పండిపోయింది మొత్తానికి. సో జస్ట్ ఇట్లా అంటే చేయబడుతూనే దాని తొడిమ వచ్చేసింది. సో నేను కట్ చేసుకుంటే కూడా చాలా ఈజీగా కట్ అయిపోతుంది. చూడండి, లోపల మొత్తం సీడ్స్ ఉన్నాయి కదా, ఆ సీడ్స్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను, సపరేట్ చేస్తున్నాను అనమాట. కానీ ఈ తీస్తూ ఉంటే ఆ స్మెల్ ఉంది, అబ్బా టెంప్టింగ్ అండి. ఏమన్నా టెంప్ట్ చేస్తుందా, ఎప్పుడెప్పుడు జ్యూస్ చేసుకొని తాగుదామా అని ఉంది. సో సీడ్స్ అయితే తీసేసా. ఇప్పుడు అంతే మొత్తం గుజ్జు తీసేసుకుంటున్నాను చక్కగా. సో ఆల్మోస్ట్ ఇది మొత్తం పండిపోయింది 90% కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా పెట్టి ఇట్లా స్పూన్తో ఇలా జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది. మళ్ళీ ఏంటంటే దీని స్పెషాలిటీ చూడండి, జస్ట్ గుజ్జు వచ్చి దాని బ్యాక్ పొర ఉంటుంది కదా, దానికి మాత్రం అటాచ్ అసలు కొంచెం డ్యామేజ్ లేకుండా చక్కగా వస్తుంది. అంటే అది ఎంత స్ట్రాంగ్గా ఉంది చూడండి దాని బ్యాక్ సైడ్ పొట్ట అది. నెక్స్ట్ దీంట్లో మనం కోల్డ్ కాఫీ యాడ్ చేసుకుందాం అన్నాం కదా, దానికోసమని మిక్సర్లో వేసి షుగర్, కాఫీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. సో అందులో వేసి మనం కలిపితే మొత్తం కర్బూజా కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇందులో మంచిగా పౌడర్ చేసుకొని దాంట్లో వేసేసుకుంటున్నాను. అయితే ఈజీగా కలిసిపోతుంది కదా మిల్క్లో. సో ఇప్పుడు నేను పాలు కాచి చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో ఆల్రెడీ పెట్టేసుకున్నాను అన్నమాట చల్లార్చడానికి. సో అవి మిక్సీ జార్లోనే వేసా, ఎందుకంటే కింద కాఫీ పౌడర్ అలా మిగిలిపోతుంది కదా, అయినా ఉంది చూడండి ఇంకా. సో అందుకని చెప్పేసి ఇంకా కొన్ని పాలు తీసుకొస్తా, అవి తీసి ఒకసారి గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేస్తే ఆ కింద అంటుకున్నదంతా పోతుంది, దాంట్లో మిక్స్ అయిపోతుంది అనమాట. సో చూడండి, అబ్బా ఎంత సూపర్గా ఉంది అసలు. మా ఆయన ఎంత కరెక్ట్ స్ట్రక్చర్లో దాన్ని ఎలా తీసుకొచ్చాడో నాకు కూడా అర్థం కాలేదు. అంటే కొన్ని షేప్లెస్ ఉంటాయి కదా, సో ఇది మాత్రం కరెక్ట్గా రౌండ్గా మనకు కావాల్సిన విధంగా చక్కగా ఉంది. సో మనమైతే ఆ మిల్క్ కలుపుకున్నామండి. సో ఇందులో ఉంది కాఫీ పౌడరే కాబట్టి ఈజీగా కలిసిపోతుంది. అది తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో తర్వాత మనము ఇంతకుముందు ఆ గుజ్జు తీసుకున్నాం కదా, దాంతో జ్యూస్ చేసుకున్నాను. అబ్బా ఎప్పుడెప్పుడు తాగుదామని వెయిట్ చేస్తున్నాం కదా. అవును, కోల్డ్ కాఫీ అని చెప్పేసి జ్యూస్ చూపిస్తుంది అనుకుంటున్నారా? కోల్డ్ కాఫీ కూడా వచ్చేసింది చూడండి. సో దాంట్లో ఏంటి కోల్డ్ కాఫీ నీట్గా సర్వ్ చేసుకుంటున్నా. అసలు ఎలా ఉంటుందో అని ఒక ఫీలింగ్లో నన్ను అయితే కోల్డ్ కాఫీ జ్యూస్ అయితే టేస్ట్ తెలుసు మనకు, కానీ దీంట్లో కోల్డ్ కాఫీ ప్రిపేర్ చేయడం ఫస్ట్ టైం ఇది నాకు కూడా. అంటే నేను ఎక్కడో చూసా కానీ ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. సో టేస్ట్ అయితే చూద్దాం. పాపకి ఇస్తున్నా. అయ్య బాబోయ్, వీడియో ఏంటి టర్న్ అయిపోయింది అనుకుంటున్నారా? దాని టేస్ట్కి ఆటోమేటిక్ టర్న్ అయిపోయిందండి. అయితే టేస్ట్ అయితే బాగుందంట. సో కోల్డ్ కాఫీ టేస్ట్ అడుగుతున్నాను ఎలా ఉందని. ఓకే అంట ఇది కూడా. సో నేను తాగి చెప్తా. అసలు మా ఆయనకైతే కోల్డ్ కాఫీ ఇచ్చా, ఈయనైతే కరెక్ట్గా చెప్తాడు టేస్ట్. ఓకే చాలా బాగుందంట. అయితే నేను చెప్తా అండి, దాని టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా. కోల్డ్ కాఫీలో కొంచెం ఈ కర్బూజా జ్యూస్ మిక్స్ అయినట్టుగా ఎక్సలెంట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి.